ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కొన్ని ఏమంటారా మిమ్మల్ని? నన్ను వేయండి, పర్లేదు. ఇబ్బంది అంటే సమాధానం ఇస్తానో ఏమో తెలీదు. ఇప్పుడు మర్చికో ప్రశ్న వేస్తానండి. మామూలుగా ఈ మధ్యన కూడా కంటిన్యూ అవుతుందేమో తెలియదు, ఒక సంప్రదాయం ఉంది. మిమ్మల్ని ఒక డైరెక్టర్ పాట రాయమని ఇస్తాడు సిచ్యువేషన్, మీరు రాస్తుంటారు. తర్వాత మీరు ఏదో సందర్భంలో రామజోగేశ్వర శాస్త్రి గారిను కలుస్తారు, ఎక్కడో ఏదో ఫంక్షన్లో లేకపోతే కాఫీ షాప్లో కలిసాక ఏం జరుగుతుంది మీ జీవితంలో మీరు షేర్ చేసుకుంటే అదే పాట ఆయనకు కూడా ఇచ్చారు, అది సేమ్ డైరెక్టరు అని మీకు తెలిసింది. మీరు షాక్ అయ్యారు, ఆయన షాక్ అయ్యారు. షాక్ అయ్యాక నాకు తెలిసింది ఏంటంటే, అయితే నువ్వు ముందర రాయి, నువ్వు రాసిన నువ్వు కాకపోతే నేను చూసుకుంటాను, ఏదో మీరు ఒక అండర్స్టాండింగ్ ఉంటారండి అని ఎవరో ఆయన చెప్పారు నాకు. అలా కాకుండా నేను మిమ్మల్ని ఒక 4 ఆప్షన్లు ఇస్తాను, మీరు ఈ 4 ఆప్షన్లో ఏదో ఒకటి ఎన్నుకుని తీరాలి. ఆప్షన్లోనే అనుకోవాలి, అందులోనే మీరు వేరే సమాధానం. సపోజ్ మీతో అలాగా మీ టాలెంట్ మీద నమ్మకం లేకో లేకపోతే కక్కుర్తి వల్ల 2-3తో రాయించే డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, మీకు తెలిసిన, మీకు అప్పుడు కోపం వస్తుంది. అప్పుడు మీరు ఈ 4 యాక్షన్స్లో ఏం చేస్తారు? ఒక కర్ర తీసుకెళ్ళి, మీ దొడ్లో దొరికిన కర్ర తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి చితకామతగా కొట్టేస్తారు. ఆప్షన్ ఏ. 2, ఆ డైరెక్టర్కి ఇంకెప్పుడు జన్మలో పాట రాయకూడదు అని శపథం చేస్తారు. ఆప్షన్ 3, మీరు కాకుండా ఇంకొకరు రాయిస్తారు కదండి, ఆ పాట ఫ్లాప్ అయిపోవాలి అని కోరుకుంటారు. 3, 4, ఆ డైరెక్టర్ వచ్చే జన్మలో గాడిద అయి పుట్టాలి, గాడిద చాకరీ గాడిద అంటే గాడిద అరబ్ చాకరీ గాడిద చాకరీ అంటారు చూడండి, గాడిద అయి పుట్టాలని మీరు చెప్పిస్తారు. ఈ 4లో ఏం చేస్తారు మీరు? చెప్పించే తత్వం కాదు, ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నా కూడా అది నిజం అవ్వచ్చు, అది సాధ్యం అవ్వకపోవచ్చు. అసలు అలా కోరుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు, అతనితో పని చేయకూడదని నిర్ణయించుకుంటా. అంతే. ఆప్షన్ బి. అంతే, ఆప్షన్ బి. ఇంకా అది అందులో, ఎందుకంటే అది పూర్తిగా నాకు సంబంధించిన విషయం, నేను చేయగలిగిన విషయం, నా వల్ల అయ్యే విషయం. అది మిగతా 2 అవుతాయో తెలియదు, ఏదో దానికి జరిగిన దానికి నా వల్ల నేను ఏం చేయగలను, నా స్పందన ఏంటంటే రాయకుండా ఉన్నది నా నుంచి జరిగేది సాధ్యమేది కాబట్టి నేను రాయకుండా. అహింసా మార్గం. అంతే, రాయకుండా సేఫ్ ఆన్సర్. అంతే, సేఫ్ ఆన్సర్. అంటే ఫస్ట్ వెళ్ళి కోపం వచ్చి కొట్టారనుకోండి, రేపు జైల్లో వేయచ్చు, ఫేస్బుక్ కొట్టడం కష్టం. కానీ ఇదైతే రాయకుండా ఉండడం అనేది ఇంకా మనతో అయ్యే పని. అది కానీ మీరు అందంగా కొట్టించుకున్నారు కదండి, హీరోయిన్ మేము కర్రతో కొట్టింది కదండి. కొట్టింది, అలా కొట్టించుకోమంటారా? అలా అంతవరకు అంటే ఓకే. మరి ఆ కొట్టడం కూడా బాగా రొమాంటిక్గా కొట్టిందండి, బాగా రొమాంటిక్గా. నిజంగా కోపం వచ్చి రానట్టు కోపం సరసం. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆయన మిమ్మల్ని అడిగారు కీరవాణి గారిని. అంటే క్వశ్చన్స్ అడిగాను, కానీ ఒక క్వశ్చన్ అడిగితే కానీ ముందు చెప్పాను ఇలా అడుగుతున్నానంటే ఇది మామూలు క్వశ్చనే, ఇంకా వెరైటీగా అడగమన్నారు. వెరైటీ నాకేం తోచట్లేదు. కాకపోతే ఒకటి ఏమనిపిస్తుందంటే అదే మళ్ళీ అడుగుదాం అనిపిస్తుంది. మీ కలయికలో చాలా సినిమాలు వచ్చాయి కీరవాణి గారితో, మొదటి నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి. దాంట్లో కీరవాణి గారిని ఇబ్బంది పెట్టిన సందర్భం కానీ, అమ్మ బాబోయ్ ఈ సందర్భానికి నేను బాణీ కడుతుంటే ఇంత కష్టంగా ఉంది ఏంటి అని ఒక తలపట్టుకుని కూర్చున్న సందర్భం ఏదన్నా ఉందా అని అడిగాను. ఇది అందరూ అడిగే ప్రశ్నే కదా అన్నాడు. అంతకంటే నాకు పెద్దగా ఇంకా వేరేం తోచట్లేదు. ఎన్నో మంచి పాటలు మీ కలయికలో వచ్చాయి కదా, అందులో క్లిష్టంగా అనిపించిన సందర్భం ఏమైనా ఉందా, ఎందుకు అనిపించింది అని ఒకసారి అడుగుదాం అనుకుంటున్నా కీరవాణి గారిని. ఇప్పుడు నా కెరీర్లోనే మ్యాక్సిమం నాగార్జున గారితో పనిచేసిన సినిమాలు ఉన్నాయండి. మనం ఎక్కువ చేసామండి, ఒక 15-20 ఉంటాయండి. రాఘవేంద్ర గారి తర్వాత మళ్ళీ రాఘవేంద్ర డైరెక్టర్గా ఆయనతో ఎక్కువ, తర్వాత హీరోగా నాగార్జున గారితో ఎక్కువ ఉన్నాయండి. హిందీలో మొదటి సినిమా ఏంటి సార్ మీ ఇద్దరి కలయికలో? ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళాం. సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. నిన్న మొత్తం మీ ఇద్దరి కాంబినేషన్ పాటలన్నీ వేస్తున్నప్పుడు ఎన్ని పాటలు ఉన్నాయండి. నేను మాట అన్నా, అది కేవలం డ్యూయెట్లు, ఊపు, హుషారు పాటలు వేస్తున్నారు. భక్తి పాటలు వేస్తే తెల్లారుతుంది. అన్నమయ్య, రామదాసు, షిరిడి, వెంకటేశ ఇవన్నీ వేస్తే ఇంకా తెల్లారుతుంది. రామదాసు, షిరిడి, నమో వెంకటేశ్వర అన్ని పాటలు మరి అవన్నీ వేస్తే
4 15లో 60 Easy పాటలు ఉంటాయి. 60 పాటలు ఉంటాయండి. మొదటి పాట ప్రెసిడెంట్ గారు, మొదటి సినిమా ప్రెసిడెంట్ గారు పెళ్ళాం కదండి, ఇద్దరు కలయికలు 17 సినిమాలు వచ్చాయి. 15 ఇంకా ఎక్కువ ఉంటాయండి. ఆ?